భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. మీ ఇరువురు పరిచయం చేసుకోలేదే? తమరు సాక్షాత్ భగవదంశ అంటారు. ఆ భగవంతునికి తన ప్రతి భక్తుని వివరాలు తెలిసి ఉంటాయి. ఆ విధానంలో తమకిప్పుడు ఈ దాసుని గురించి తెలిసే ఉంటుంది. పరిచయం అన్నది ఆవశ్యకత లేదు. వీరు అయోధ్యాధీశులైన దశరథుని సుపుత్రులు రాముడు, లక్ష్మణుడు. తమరు మంచి శుభ సమయంలో విచ్చేశారు భగవాన్. దయచేయండి, ఆసీనులు కండి. ఈ నీచ స్వాగత వచనాలకు మమ్ము ప్రసన్నం చేయుగాలో జనక. మేము మహేంద్ర పర్వతంపై తపస్సు చేస్తుండగా శివధనస్సు విరిగిన ఘోరధ్వని మా చెవిన పడినది. మేమందులకే వచ్చాం. మా ఆరాధ్య భగవంతుడైన శివుని ధనస్సును విరిసే దుస్సాహసం ఎవరు చేశారు? మౌనం వహిస్తావే? మాట్లాడు, చెప్పు. ఎవరి మృత్యువుకై మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది? మాట్లాడు. ఇక నుండి ఎంతవరకు నీ రాజ్యము, అంతవరకు ఈ పృథ్వీని మే చిన్న భిన్నం చేసేస్తాం. నీ సకల రాజ్యానికి నష్టం కలిగిస్తాం, నష్టం గావిస్తాం. శివధనుర్భంగాన్ని చేసే సాహసం ఈ లోకాన తమ దాసుడికే ఉంటుంది. అతడిని ఏం చేయదలుచుకున్నారు తమరే నిర్ణయించండి. అతడు సేవకుడైతే సేవించుకోవాలి, కానీ శత్రువైతే ఆ శత్రువును ఓడించి తగిన దండన విధిస్తాం. ఎవరు ఈ శివధనుస్సును విరిచారు? ఆ సాహసవంతుడు నాకు శత్రువు. హెచ్చరిక జనక, విశ్వామిత్ర, అంతేగాక ఇక్కడున్న రాజులను మరియు ప్రధాన యోధులను మరీ మరీ హెచ్చరిస్తున్నా. ఆ అపరాధిని నీవెక్కడ దాచిపెట్టావు? ఆ వ్యక్తిని బయటికి తీసుకొచ్చి మాకు హస్తగతం చేయి, లేదా మేము ఆ శివద్రోహికి మృత్యుదండన విధిస్తాం. నా మాట విను. అతడి చుట్టున్నట్టయితే ఏ వ్యక్తి ప్రాణాలతో మిగలడు. ఒక మనసు కొనకలైంది. అందుకోసమని ఇంత కోపించడానికి కారణమేమిటి? మేమిద్దరం బాల్యంలో ఎన్నో ముళ్ళను విరిచాం. ఆ సమయంలో ఎవరూ కోపించలేదు. రాజకుమార, మెలకువతో మాట్లాడు. విశ్వమంతా సన్మానించే మహాశివధనుసులు సాధారణమైన ధనుసులతో సమానముగా భావిస్తున్నావా? ఈ ఉగ్రధనుసుతోనే కైలాసనాథుడు త్రిపురాసుని వధించాడు. బ్రాహ్మణ దేవత, తమ దృష్టిలో ప్రతి ధనుస్సులో భేదం ఉండవచ్చు. మేము సుక్షత్రియులు. ధనుర్బాణాలతో ఆడుకోవడం మా నిత్యకర్మ. మా దృష్టిలో సర్వధనుస్సులు సరిసమానం. అర్థం లేకుండా వాగుతున్నావు. ఇంతకీ నీకు ప్రాణాలపై మోహం ఉన్నట్టు లేదు. మాకు మోహం ఉందో లేదు మహాశయ. తమకు ఈ పురాతన శివధనుస్సు అంటే బహు వ్యామోహం ఉంటుంది. ఇది తుమకలైనదని తమరు పిల్లల వలె మారాన్ చేస్తున్నారు. రఘువుని చేయి తగలగాలి ధనుస్సు విరిగింది. అందులో సోదరుని దోషం లేదు. తమాగ్రహం న్యాయం కాదు మునివరా. మీరు అనవసరంగా కోపిస్తున్నారు. ఇంతకు నీవు నీ మాతృమూర్తిని సుఖవిహీనం చేయాలదా? మేము నిన్ను బాలకునిగా భావించి ఇప్పటిదాకా ప్రాణాలతో వదిలేశాం. కానీ మీరొక బ్రాహ్మణులని భావించి తమరిని ఎదిరించకుండా ఊరుకున్నాను. మా వంశీయులు బ్రాహ్మణులనెన్నడూ వధించరు. వారికి రక్షణ కలిగిస్తారు. సాహసాన్ని చాలించరా బాలక? గర్వాతిశయముతో మమ్ము కేవలం ఒక వేద పండిత బ్రాహ్మణునిగా భావించినట్టున్నావు. నీకు తెలియదురా, మేము క్షత్రియకుల నాశకులం, బాల బ్రహ్మచారులం, అతి క్రోధులం, అదే పరశురాములం. దీనితో ఎన్నోసార్లు ఈ పృథ్వీని గల క్షత్రియులను నాశనం గావించావు. క్షత్రియులందరిలో సర్వనాశనం చేసి ఈ పృథ్వీని పదే పదే బ్రాహ్మణులకు దానంగా ఇచ్చావు. ఈ పరశుతో వైరి సహస్రబాహుని భుజాలను ఖండించావు. ఈ పరశుతోనే మేము పదే పదే క్షత్రియుల రక్తాన్ని చవి చూసాం. ఇక ఈనాడు నీ ఉగ్రంతో ఈ పరశు రక్తదాహాన్ని పూర్తి చేస్తాం. తమరు పదే పదే మమ్మల్ని బెదిరిస్తున్నారు. నా ఉద్దేశం
నడవలేని ఒక ముదసలి ఒక మహావృక్షాన్ని పెకలించే ప్రయత్నం చేసినట్టుంది. బ్రాహ్మణ దేవత ఒక వీరుడైన వాడు తానతిగా మాట్లాడడు, సంగరం చేస్తాడు. ఇది అసమర్థుల యొక్క సంకేతం. తాను యుద్ధ ధర్మాలను విస్మరించి లేనిపోని కవితలతో పెద్ద పెద్ద మాటలు పలకడం. విశ్వామిత్ర, ఈనాడి ఉద్దండ బాలకుణ్ణి మీరు రక్షించదలుచుకుంటే ఇతన్ని మా కనుల నుండి దూరం చెయ్యండి. తమరు కనులు మూసుకోండి ప్రభు, మేము కానరాము కదా. విశ్వామిత్ర, ఇతనికి మా కోపావేశాల గురించి వివరించండి. తమ సుగుణాల గురించి తమరే స్వయంగా విశదీకరించారు కదా, ఇక ఇతరుల అవసరం దేనికి? తమరు తమ గత చరిత్ర విన్నవించారు కదా, ఇంకా తృప్తి లేదంటే విశదీకరించండి. ఏ విధంగా తమరు ఒక కర్తవ్య వీర కుమారుని దోషిగా భావించి క్రోధం వహించి లక్షలాది నిరపరాధ క్షత్రియులను సంహరించారో, పితృరుణాన్ని ఎలా తీర్చుకున్నారో, మాతృగళాన్ని ఈ పరశుతో ఎలా ఖండించారో వివరించండి. వివరించండి మీ ప్రశస్త కార్యాల రక్త పిపాస. చాలు, హద్దు దాటుతున్నావు. ఇప్పుడెవరూ మాది దోషం అనలేదు. ఈ బాలకుడు ఇప్పుడు నిశ్చయంగా మరణిస్తాడు. ఆశ్చర్యంగా ఉంది. తను మా క్రోధావైశాల సమక్షాన నిలిచి కూడా ఇంతవరకు జీవించి ఎలా నిలవగలిగాడు? మాకు ఆశ్చర్యంగానే ఉంది. దైవతుల్యమైన సోదరులకు మృత్యుదండన విధించేవారు ధైర్యంగా నా సమక్షంలో ఇంకా ఉన్నారే. లక్ష్మణ, మహాబలి, పిల్లల దోషాలకు పెద్దలు కోపించరా? శాంతించండి భగవాన్. తామూరుకోండి కౌశిక నందన. తమకు కోపం సముచితం కాదు భగవాన్. చిన్నపిల్లలు పొరపాటును ఏవైనా చేస్తే గురువులు మాతాపితరులు చూసి ఆనందిస్తారు, ఆగ్రహించరు. భగవాన్, తమరు శాంతం వహించండి. బాలుని మాటలకు కోపించకండి. లక్ష్మణుడు ఉద్దేశపూర్వకంగా ఏ అపరాధమూ చెయ్యలేదు. అపరాధం చేసింది నేను. నా వల్లనే తమ ఈ ధనుస్సు భంగపడింది. ఏ శిక్ష విధించినా నాకు విధించండి. నేను తమ దాసాను దాసుణ్ణి. నన్ను మనసారా మన్నిస్తారు, లేక కోపిస్తారు, లేక మరి నా ప్రాణాలే హరిస్తారు. ఏ మార్గాన మీ క్రోధం శాంతి వహిస్తుందో ఆ మార్గానుసరణకు సంసిద్ధుండి. నీవు కూడా తక్కువ నేరం చేయలేదు. భగవాన్ శంకరుని ధనుస్సును విరిచి ఇప్పుడు మాకే జ్ఞానాన్ని తెలుపుతున్నావు. అక్కడ నీ చిన్న తమ్ముడు నీ సమ్మతంతోనే మాతో వాదించి మాలో క్రోధాన్ని రగిలించి మా బలాన్ని క్షీణింపజేస్తున్నది. నీవు ఇక్కడ మాకు చేతులు జోడించి వినయంతో నటిస్తున్నావు. కానీ ఈ నాటకాలన్నీ మా దగ్గర చల్ల నేరం. ఏమిటి నీ ఉద్దేశం? నువ్వు శ్రీరాముడిని ప్రకటించడంలో పరశురాముడితో ఎన్నడూ సమానం కాజాను. నీవు శస్త్రాన్ని తీసుకో, ఇక మాతో యుద్ధాన్ని సాగించు. మేము నిన్ను నిరాయుధుల్ని చేసి చంపజాలము. వీరోచిత మృత్యువునే కలిగిస్తా. ఒకవేళ యుద్ధం చేయనంటే నీ భాతృ సమేతంగా నిన్ను ఇప్పుడే సంహరిస్తావు. ఎవరు రణానికి మమ్మ ఆహ్వానించినా క్షత్రియ ధర్మాన్ని అనుసరించి మేము వారిని అవశ్యం ఎదిరిస్తాం. అతడొక వేళ కాలుడే అయినా సరే. మా అఖండ రఘువంశానికి ఒక ధర్మం ఉంది. మేము గో, బ్రాహ్మణ, స్త్రీ జాతిపై కరాన్నెత్తలేము. బ్రాహ్మణులు మా కులానికి సదా పూజనీయులు. భూసురులను సేవించుట మా పరమ ధర్మం. ప్రభువునకు సేవకునికి మధ్య యుద్ధమనేది ఎలా సాధ్యం? తమతో మేము సరిసమానం ఎలా కాగలుగుతాము? భగవాన్, నాకున్నది బహు చిన్న నామం రామ. కానీ తమరు పరశు సమేత పరశురాములు. తమరు తమ రాముని ఆత్మీయుడిగా గుర్తించలేదు. కానీ నేను మా ప్రభువులను గుర్తించాను. తమ ఓటమిలో కూడా నా విజయం ఉంది. ఆత్మ దృష్టిని ఇక ప్రసరించాలి, ఆత్మజ్యోతిని సందర్శించాలి.
ధనస్సు. ఈ ధనస్సును విష్ణువు మా పితామహ మహర్షి రుచి వద్ద తాత్కాలికంగా ఉంచాడు. ఒకవేళ విష్ణుధనుస్సును నీవు బాణంతో సంధించగలిగితే మా సందేహం పరిష్కారం అవుతుంది. మేము నిన్ను గుర్తించగలుగుతాం. విప్రనందన, తమకు తెలుసు ఈ దివ్య వైష్ణవ బాణం ఎప్పుడూ వృధా కారాదు. మాకెదురు నిలిచింది బ్రాహ్మణులు, పూజ్యులైన గురు విశ్వామిత్రుల సోదరికి పౌత్రులు. అందుచే నేను ఈ అమోఘ బాణాన్ని తమపై సంధించలేను. ఇప్పుడు తమరే చెప్పండి, దీన్ని అంతం చెయ్యాలి. తమలో మనసు తలచిన చోటికి క్షణంలో వెళ్లే శక్తి ఉంది. దానిన లేక తమరు తమ తపోబలంతో పుణ్యలోకాన్ని సాధించారు దానిన? హే రఘునందన, మా మనోగమన శక్తి అంతం చేయవలెను. ఎందుకంటే మేమెప్పుడైతే మా గురుశక్తితో ఈ సకల పృథ్వీని దానం చేశామో అప్పుడు వారు మాతో అన్నారు, ఇకపైన నీవు మా రాజ్యంలో ఉండరాదు అని. అప్పటి నుండి ఎప్పుడూ పృథ్వీపైన రాత్రివేళ విశ్రాంతి తీసుకోలేదు. మేము రాత్రివేళ మహేంద్ర పర్వత శిఖరాన్ని చేరు వరకు మనోగమన శక్తి మాకు అవసరం కదా. కనుక నీ అపూర్వ బాణంతో మా పుణ్యలోకాన్ని అంతం గావించాలి. దానితో సహా అంతమవుతుంది మా కీర్తి, మా అహంకారం, మా అహంకారంతో కలిగిన మా క్రోధం. దీన్ని తూర్పు దిశకు ఖండించు. జై రఘుకులనందన, నీకు జయము సిద్ధించుగాక. జనక, నీవు చేసిన ఎన్నో జన్మల పుణ్యం వలన శ్రీరాముడు నీ ధామాన్ని చేసించాడు. శ్రీరామునితో ఈ సంయోగం స్వయం బ్రహ్మ భగవాన్ శంకరుల ఆశీర్వాదాలతో సిద్ధించింది. వైభవోపేతంగా వివాహం జరిగింది. దానివల్ల శుభం కలిగింది. రామా, నీ మూలంగా మేము ధన్యులు. మమ్ము తమ కుమారునిగా భావించి మాపై తమ స్నేహభావాన్ని చిందించి మా తప్పులను క్షమించండి. నీకు సర్వదా శతకోటి శుభాలు. బ్రహ్మర్షి, మీ ప్రియ శిష్యుడు రాముడు ధనుర్భంగం చేసి మా అభీష్టం నెరవేర్చి మాకు మనశ్శాంతి కలిగించారు. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? ఇక ఆదేశించండి. మిథిలాధీశ, ఈ వివాహానికి ధనుస్సే ఆధారం. ఇల్లు విరిగిన వెంటనే వివాహం జరిగినట్టు. అందువల్ల
నీవు మా కులాచారాన్ని అనుసరించి మా కుల పెద్దలకు గురుదేవులకు పూజ గావించి ఆశీర్వాదం అయోధ్య నగరికి దూతను పంపించు. మహారాజు దశరథుడు స్వజన సపరివారాలతో జనకపురికి ఆహ్వానించు.